ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం శం శనైశ్వర్యాయ నమః. వృషభ రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ముఖ్యంగా ఈ రోజు అనగా రాబోయే ఈ 4 రోజుల మధ్య కాలం వృషభ రాశి వారికి అత్యంత ప్రమాదకరమైన ముళ్ల మీద నడిచే కాలం లాంటిది. ఆకాశంలో మారుతున్న భయంకరమైన గ్రహాల గమనం ప్రకారం మీ జీవితంలోకి ఒక మహాప్రళయం రాబోతుంది. సరిగ్గా ఈ కొద్ది రోజుల్లోనే మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ప్రవేశించడానికి పావులు కదుపుతున్నాడు. ఈ 4 రోజులు మీ ఇంటి నుండి వచ్చే ప్రతి మాట, మీరు చేసే ప్రతి చిన్న అజాగ్రత్త మీ సర్వస్వాన్ని అగ్నికి ఆహుతి చేసినట్లు నాశనం చేస్తుంది. కానీ భయపడకండి. ఈ వీడియో చెప్పబోయే ఈ 5 రహస్యాలు మీ గుండెల్లో ఉక్కులా దాచుకుంటూ కొన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన ఫలితాలు పాటిస్తే ఈ ఎస్ అనే వ్యక్తి కుట్రలు మీకు ఇనుప కంచెలాగా అడ్డుకోవచ్చు. అసలు ఈ 4 రోజులు మీ జాతకంలో ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం ఎలా మారబోతున్నాయి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, ఓ శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, మరియు శనిదేవుడు మహాదేవుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరందరూ మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఒడిదూకుళ్లను ఎదుర్కొన్నారని మాకు తెలుసు. రాత్రుల నిద్ర చెడిపోయేది మరియు పగటి ప్రశాంతత కూడా ఎక్కడో కోల్పోయేది. మీరెప్పుడు ఎవరికి చెడు చేయలేదని, మీ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని మీరు భావిస్తారు. అయినప్పటికీ మీకే ఎందుకు ఇలా మోసాలు ఎదురవుతున్నాయి? మీ సొంత వారే మీకు వెన్నుపోటు పొడుస్తారు మరియు మీకు అత్యవసరంగా ఉన్నప్పుడు ఎవరు మీ వెనుక నిలబడరు. వృషభ రాశి వారి స్వభావమే చాలా మొండిగా, ఒకసారి నమ్మిందంటే గుడ్డిగా ప్రాణం ఇచ్చేలా ఉంటుంది. మనసులో ఏముంటుందో అదే నేరుగా బయట పెడతారు. కానీ ప్రపంచం అంతా సాదాసీదాగా ఏమీ ఉండదు. ఈ 4 రోజులు కూడా మామూలుగా తీసుకోవద్దు. ఈ రోజు నేను మీ రాబోయే కాలం గురించి, ముఖ్యంగా ఈ రాబోయే రోజుల గురించి చాలా ముఖ్యమైన మరియు అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక చేయడానికి వచ్చాను. నా ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు మొత్తానికి, మీ కుటుంబ పరువుకు మరియు మీ కష్టార్జితానికి సంబంధించిన అతిపెద్ద ప్రశ్న. గ్రహాల గమనం మరియు దిశ అకస్మాత్తుగా ఒక వినాశకరమైన మార్పుకు తీసుకొస్తున్నాయి. మీ జీవితంలో మీరు కల్లో కూడా ఊహించని కొన్ని కుట్రపూరిత చేదు అనుభవాలు త్వరలో జరగబోతున్నాయి. మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఎస్ పేరున్న ఈ వ్యక్తి సాధారణ మనిషి కాదు. బ్రహ్మాండపు వ్యతిరేక చీకటి శక్తులు ఈ వ్యక్తిని మీ ఇంటి గుమ్మానికి కుట్రపూరితంగా లాక్కొని వస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు పూర్తిగా పరిచయం లేని కొత్త వ్యక్తి కావచ్చు, చాలా కాలం కిందట దూరమైన పాత శత్రువు కావచ్చు, లేదా శత్రువు ముసుగులో ఉన్న మహా మోసగాడు కావచ్చు. అటువంటి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిన క్షణమే తనతో పాటు మీ కుటుంబంలోని అంతులేని గొడవలను, పెనుధన నష్టాన్ని తీసుకొస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందలైపోతుంది. మీరు సంవత్సరాలుగా కూడబెట్టుకున్న సంపద, ఎక్కడ కష్టపడి దాచుకున్న ధనం అకస్మాత్తుగా నీటిలా కరిగిపోయే దారి వెతుకుతుంది. మీ ప్రశాంతమైన జీవితం పూర్తిగా అల్లకల్లోలమైపోతుంది. కానీ ఈ మహాప్రమాదం నుండి మీరు ప్రాణాలతో బయటపడాలంటే మీ ప్రవర్తనలో, మీ నమ్మకంలో అత్యంత పెద్ద మార్పు తెచ్చుకోవాలి. అసలు ఆ వ్యక్తికి ఎంత దూరం పెట్టాలి, వారు ఉచ్చులో పడకుండా ఎలా కాపాడుకోవాలి అనేది మీరు ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. వృషభ రాశి వారి అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే, వారు ఒకసారి ఎవరినైనా నమ్మితే గుడ్డిగా గుండెల్లో పెట్టుకుంటారు. మరి తమ ఇంటి గుట్టు అంతా ఇతరులకు చెప్పేస్తారు. ఎదుటి వ్యక్తి కూడా మీలాగే నిజాయితీ పరుడని భావిస్తారు. కానీ అలా జరగదు. ప్రజలు మీ మాటలు వింటారు, మీ బలహీనతలు తెలుసుకుంటారు మరియు వెనక నుండి మీ కాపురాన్ని కూల్చే పని చేస్తారు. ఈ కారణంగానే ఈ రోజు నేను మీకు చాలా కఠినమైన హెచ్చరిక చేయడానికి వచ్చాను. మీ జీవితానికి సంబంధించిన 5 చాలా లోతైన రహస్యాలు, 5 ముఖ్య విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే, మీ జీవిత భాగస్వామి అయినా సరే చెప్పకూడదు. ఈ 5 విషయాలను మీ గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా దాచిపెట్టుకోవాలి. ఒకవేళ మీరు పొరపాటును కూడా భావోద్వేగాలకు లోనై లేదా ఎవరిపైన విపరీతమైన నమ్మకంతో వీటిలో ఒక విషయం కూడా ఎవరికైనా చెప్తే నమ్మండి, మీ సర్వస్వం నాశనమైపోతుంది. మీ ఇంట్లో ఉన్న సంతోషాలన్నీ అకస్మాత్తుగా బూడిదగా మారిపోతాయి. మరి మీరు ఇప్పుడే ఏ కష్టాన్ని కూడా బయటపడుతున్నారు మరియు మీరు ఇప్పుడే ఏ కష్టాల నుండి బయటపడుతున్నారో మళ్ళీ అదే అప్పుల చీకటికి వెళ్లిపోతారు. అందుకే మీరు మీ నాలుకపై మరియు మీ నమ్మకంపై చాలా గట్టి నియంత్రణ కలిగి ఉండాలి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 4 రోజుల్లో ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఈ 4 రోజులు ఒత్తిడితో కూడుకున్నవి. మీపై అధికారుల నుండి అనవసరమైన విమర్శలు ఎదురుకావచ్చు. మీ పనితీరును తగ్గించడానికి సహోద్యోగులు కుట్ర పనే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫైల్స్ మరియు వర్క్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో ఆశించిన లాభాలు కొద్దిగా మందగిస్తాయి. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు లేదా పెద్ద పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే ఈ 4 రోజులు పూర్తిగా వాయిదా వేయండి. భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. ఇక మానసిక ఆందోళన మరియు నిద్రలేమి కారణంగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా జీర్ణ సంబంధిత చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. బయట ఆహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే మాటల యుద్ధం జరిగే సూచన ఉంది. జీవిత భాగస్వామితో అనవసర వాదనకు దిగకండి. మీ మౌనమే ఆ సమయంలో కుటుంబ శాంతిని కాపాడుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ కాలం పరీక్ష సమయం. మీ మధ్య దూరం పెంచడానికి మూడో వ్యక్తి జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రేమైన వారితో అనుమానాలను తావివ్వకండి. అసలు 5 విషయాలేమిటి, అవి వృషభ రాశి వారికి ఎందుకు అంత ముఖ్యం, వాటిని ఏ విధంగా దాచాలనే విషయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మొదటి రహస్యం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు మీ గుండెల్లో దాచుకోవాల్సిన మొదటి రహస్యం గురించి చెప్తున్నాము. ఈ విషయం మీరు డబ్బు, మీ ఆస్తులు మరియు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. వృషభ రాశి అలవాటు ఏమిటంటే వారి వద్ద ఎక్కడైనా డబ్బు దాచిపెట్టినా, కొత్త భూమి కొనబోతున్నా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆనందంతో లేదా అహంకారంతో ఆ విషయం నలుగురికి చెప్పేస్తారు. వాళ్ళు కూడా మీ ఎదుగుదలకు సంతోషిస్తారని మీరు భావిస్తారు. కానీ స్నేహితులారా, ఈ రోజు కాలంలో మీ ఆస్తిని లేదా మీ డబ్బును చూసి ఓడ్చుకునే వారు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ మీకు ఎక్కడి నుంచైనా పెద్ద ధనం అందబోతున్నట్లయితే లేదా మీరు కష్టకాలం కోసం దాచిపెట్టిన పొదుపు ఎవరికైనా తెలిస్తే పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. మీ ఇంటికి రాబోయే ఆ ఎస్వేరున్న వ్యక్తి అసలు చెప్పకండి. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మాటల మధ్యలో మీ ఆర్థిక పరిస్థితిని, మీ వద్ద ఉన్న నగదును, మీ ఆస్తులను అంచనా వేయడానికి కుటీల ప్రయత్నం చేస్తాడు. మీ వ్యాపారం ఎలా సాగుతుంది, ఎంత మిగిలింది అని మిమ్మల్ని చాలా తీయటి పద్ధతిలో ఆరా తీస్తాడు. ఆ సమయంలో మీరు ఆ సంపదను ప్రదర్శించకూడదు లేదా మీ దగ్గర డబ్బు లేదని ఏడవకూడదు. ఒకవేళ మీరు మీ డబ్బు మరియు ఆశల గురించి ఎవరికైనా చెప్తే నమ్మండి. మీ వద్ద ఉన్న డబ్బు మోసపూరితంగా చేజారిపోతుంది. మీ ధనస్థానంపై తీవ్రమైన దృష్టి పడుతుంది మరియు మీరు మళ్లీ రోడ్డున పడతారు. అందుకే మీ ధనాన్ని మరియు మీ ఆస్తుల వివరాలను ప్రజల దృష్టి నుండి ఎల్లప్పుడూ కాపాడుకోండి. రెండవ అతిపెద్ద రహస్యం. మీరు ఏ ధర చెల్లించినా సరే ఎవరి ముందు బయట పెట్టకూడదు. అదే మీ ఇంటి గొడవలు మరియు మీ కుటుంబంలోని లోపాలు. చూడండి, ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఎప్పుడొకప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి. కానీ వృషభ రాశి వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ మనసు తేలిక పరుచుకోవడానికి చుట్టుపక్కల వారితో లేదా నమ్మకస్తులమని తిరిగే వాళ్లతో తమ ఇంటి కథలన్నీ కూడా కక్కేస్తారు. మీరు ఏడ్చి మీ మనసు తేలిక పరుచుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తి ఆ విషయాలు ఆయుధంగా పలుచుకొని మీ ఇంటి బలహీనతలను అతను పసిగడతాడు. ఆ ఎస్వేరున్న వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించినప్పుడు అతను మీకు అత్యంత ఆప్తుడిగా నటిస్తాడు. మీ కుటుంబ సమస్యలు తీర్చేవాడు ఇతనేనని మీకు భ్రమింపచేస్తాడు. కానీ మీరు మీ నోరు విప్పకూడదు. మీ ఇంటి 4 గోడల మధ్య జరిగే గొడవలు, మీ భార్యాభర్తల మధ్య బంధాన్ని మూడో వ్యక్తికి ఏమాత్రం చెప్పకూడదు. ఒకవేళ మీరు అలా చెప్తే మీ ఇంట్లో ఎప్పటికీ సర్దుకోలేని పెద్ద పెద్ద మనస్పర్ధలు వస్తాయి. మీ కాపురం కూలిపోతుంది. ప్రజలు మీ వెనక మీపై నవ్వుతారు మరియు మీ బలహీనతలు ఆసరాక చేసుకుని మీ కుటుంబాన్ని ముక్కలు చేస్తారు. ఇంటి విషయం ఇంట్లోనే అణచివేయాలి. ప్రపంచం చాలా స్వార్థపూరితమైనదని మీరు బాగా గుర్తుంచుకోవాలి. వృషభ రాశి వారు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ మీ సొంత వారే మీ కొంప ముంచడానికి చూస్తారని నిజాన్ని గ్రహించాలి. ఆ ఎస్వేరున్న వ్యక్తి మీ జీవితంలో మీ పతనానికి సంబంధించిన పెద్ద కుట్రకు తెరలేపుతున్నాడు. ఈ మోసం నుండి మీరు బయటపడాలంటే మీ పెదవులను విప్పకుండా మౌనంగా ఉండాలి. ఇక మూడో రహస్యం. మీరు దాచవలసింది మీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు మీరు తలబెట్టిన కొత్త పనులు. పని పూర్తి కాకముందే అదుగో నేను ఆ ఇల్లు కట్టుతున్నాను, ఆ వ్యాపారం పెడుతున్నాను అని నలుగురికి డబ్బు కొట్టుకొని చెప్తారు. స్నేహితులారా, పని పూర్తయ్యే వరకు, విజయం మీ చేతికి అందే వరకు ఎవరితోని ఏమీ చెప్పకండి. చెడు దృష్టి చాలా ప్రమాదకరమైనది. మీరు ఎవరికైనా మీ ప్రణాళికలు చెప్పిన క్షణంలోనే వారి అసూయ మరియు వ్యతిరేక శక్తి మీ పనిలో తీవ్రమైన అడ్డంకులు సృష్టిస్తాయి. పనులు చివరి దశలో ఎందుకు ఆగిపోతాయని మీరు బాధపడడానికి కారణమిదే. ఆ ఎస్వేరున్న వ్యక్తి ముందు అసలు ఎలాంటి విషయాలు బయట పెట్టకండి. మీకు ఏమీ తెలియనట్లుగా సాధారణంగా ఉండండి. ఈ సమయం మీకు అత్యంత ప్రమాదకరమైన కాలం. ఆకాశంలో గ్రహాల గమనం మీకు వ్యతిరేకంగా ఒక చెడు యోగాన్ని సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు అజాగ్రత్తగా ఉంటే ఉన్న ఆస్తులు కూడా కోల్పోతారు. మీ శత్రులు మీ రహస్యాలను రాబట్టడానికి రకరకాల వలలను ప్రదర్శిస్తారు. వారు మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు భౌతిక సుఖాలు ఇస్తాడు. కానీ ఆ సమయంలో రాహుకేతువులు లేదా శత్రుల ప్రభావం వల్ల మీరు సర్వం కోల్పోయే ప్రమాదం ఉంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి మరియు మీ కళ్ళు అందరి కుట్రలపై ఉండాలి. ఆ వ్యక్తి మీ ఇంటి గుమ్మానికి అడుగుపెట్టినప్పుడు ప్రమాదం మునపటి కంటే మరింత దగ్గరగా వచ్చిందని గుర్తించండి. భావోద్వేగాలకు లోనై ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక 4వ రహస్యం. ఇప్పుడు నేను 4వ రహస్యం గురించి చెప్పబోతున్నాను. దాన్ని పొరపాటును కూడా ఎవరి ముందు బయట పెట్టకూడదు. మీరందరూ కొన్నిసార్లు భావోద్వేగాలకు గురై మీ అతిపెద్ద బలహీనతను ఇతరులకు చెప్పేస్తారు. ఆ 4వ రహస్యం మీ గతం, మీ ఆర్థిక అప్పులు లేదా మీరు దాచాలని కోరుకునే ఏమైనా భయం
భయాలతో ముడిపడి ఉంటుంది. వృషభ రాశి మనసులో పైకి కఠినంగా కనిపించినా లోపల చాలా బలహీనంగా ఉంటుంది. ఎవరైనా మీతో 4 మంచి మాటలు మాట్లాడితే వారిని పూర్తిగా నమ్మేస్తారు. మీ గతం గురించి, తప్పులను, మీ ఆర్థిక ఇబ్బందులను అతనికి పోసగుచ్చినట్లు చెప్పేస్తారు. కానీ నేటి కాలంలో ఎవరికి మీపై నిజమైన జాలైతే లేదు. రేపు పొద్దున ఆ వ్యక్తితో విభేదాలు వస్తే అతను మొదట మీ అదే గతంపై, మీ అదే బలహీనతపై దాడి చేస్తాడు. ఆ ఎస్ పేరున్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు కూడా అతను మీ రహస్యాలు రాబట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ మీరు ఏ బలహీనతను అతనికి చెప్పకూడదు. ఒకవేళ మీరు చెప్తే ఆ వ్యక్తి ఆ బలహీనతనే ఆసరంగా మలుచుకొని మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. మీరు బయటకు ఎంతో ధైర్యంగా, ఏ సమస్య లేని వారిగా కనిపించాలి. మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మోసాలు ఎదుర్కొన్నారు. బంధువుల వల్ల, నమ్మిన స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయారు. ఈ మోసాలు మిమ్మల్ని లోపల వరకు కుదిపేశాయి. కానీ అయినప్పటికీ మీరు బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ నవ్వుతుంటారు. ఇదే మీ అతిపెద్ద బలహీనత. కాలం మీకు వ్యతిరేకంగా ఉంది. నక్షత్రాలు ప్రతి అడుగు తప్పు పడేలా మిమ్మల్ని భ్రమింపచేస్తాయి. కాబట్టి మీరు విపరీతమైన ఆత్మరక్షణలో ఉండాలి. మీ గుమ్మం దగ్గరికి రాబోతున్న ఆ వ్యక్తి మీకు ఆస్తులు, నెమ్మదిగా మీరు ఎంత సంపాదించుకున్న పేరును నాశనం చేయడానికి వస్తున్నారు. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంటేనే ఆ ప్రమాదాన్ని ఆపగలము. మీ నాలుకే మీ ప్రాణాన్ని కాపాడే లేదా ముంచే ఆయుధం. ఇప్పుడు నేను 5వ మరియు అత్యంత భయంకరమైన రహస్యం వైపు వెళ్తున్నాను. ఇది ఒక అటువంటి రహస్యం. ఒకవేళ దీన్ని బయట పెడితే మీ కుటుంబం పూర్తిగా రోడ్డున పడుతుంది. వృషభ రాశి వారి జీవితంలో తరచుగా ఒక శాపం లాంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఇళ్లలో శాంతి ఉండదు. ఎవరో చెడు ప్రయోగాలు చేయించారనో లేదా తీవ్రమైన నదిష్టి తగిలిందనో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు పూజలు చేసిన ఫలితం కనిపించదు. దీనికి కారణం మీ చుట్టూ ఉన్న ఆ వ్యతిరేక శక్తులే, మీ ఎదుగుదలను ఓర్వలేని ఆ బంధువులే. అలాగే ఎస్పేరున్న వ్యక్తి మీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మీ ఇంట్లోని ఆ వ్యతిరేక శక్తి మరింత బలపడుతుంది. మీ ఇంట విపరీతమైన గొడవలు మొదలవుతాయి. ఆ సమయంలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ శత్రులు మీరు తప్పు చేసి నైతికంగా పడిపోవాలని చూస్తున్నారు. ఇక 5వ రహస్యం మీ ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు మీ ఇష్టదైవం ఆరాధనకు సంబంధించింది. మీరు చేసే పూజలు, వ్రతాలు, మృక్కుల గురించి నలుగురికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదే మీ అతిపెద్ద తప్పు. మీ పూజ, మీ జపం, మీరు దేవునికి చేసుకునే మొక్కులు ఎల్లప్పుడూ అత్యంత రహస్యంగా ఉండాలి. మీ పని విజయవంతం అయ్యే వరకు మీ ఆధ్యాత్మిక సాధనను ఎవ్వరికి చెప్పకండి. మీరు వాటిని ప్రదర్శిస్తే ఆ పూజల తాలూకు రక్షణ శక్తి నశించిపోతుంది. ఆ ఎస్ పేరున్న వ్యక్తి కూడా మీ దైవ బలం గురించి ఎలాంటి సంకేతం కూడా తెలియకూడదు. మరియు ఈ 5 రహస్యాలు గుండెలు దాచుకుంటూనే రాబోయే 4 రోజుల్లో మీకు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా విధిగా ఆచరించాలి. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా స్నానం చేసిన వెంటనే ఇంటి పూజా మందిరంలో ఇష్టదైవ ముందు ఆవు నెయ్యితో అఖండ దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులోనే కనీసం 108 సార్లైతే భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ ఆధ్యాత్మిక సాధన ఫలితంగా మీ చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులు కూడా చొరబడలేని ఒక అభేదమైన దివ్య రక్ష కవచం ఏర్పడుతుంది. ఎస్ అనే వ్యక్తి మీ ఇంటికి నేరుగా వచ్చినా అతని నుండి వచ్చే ఏ ఒక వ్యతిరేక శక్తి కూడా మీ కుటుంబాన్ని, మీ మనసును తాకలేదు. ఇక ఇప్పుడు అత్యంత కీలకమైన విషయమేనండి. ఈ పేరు గల వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీరు అతనితో అగోచరమైన గట్టి ఇనుపగోడ లాంటి దూరాన్ని అత్యంత కఠినంగా పాటించాలి. అతని మీ ఇంటి గడప దాటనివ్వకండి. ఒకవేళ అనుకోకుండా ఇంటికి వచ్చినా మీ హాల్లోనూ సరిపెట్టండి. మీ పడక గదిలోకి లేదా మీ ఆస్తులు, లాకర్లో బంగారం ఉన్న రహస్య ప్రదేశాలకు అతనికి ఎటువంటి ప్రవేశం కల్పించకండి. అతనితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు పైపైన మాట్లాడనికండి. మీ కుటుంబ వివరాలు, మీ ఆర్థిక స్థితిగతులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు జోలికి వెళ్లనివ్వకండి. అతను ఎంత తీయగా మాట్లాడినా, ఎంత కన్నీరు కాచినా, ఎంత సానుభూతి నటించినా అతని మాటల్లో మాయాజాలాన్ని ఒక క్షణం కూడా నమ్మకండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిత్యం పసుపు కుంకుమలతో రక్షావలయం ఏర్పరచుకోండి. ఆ వ్యక్తి మీ ఇంటి నుండి వెళ్లిన వెంటనే ఇల్లంతా పవిత్రమైన గంగా జలాన్ని లేదా గోమూత్రంతో కూడిన జలాన్ని ఇల్లంతా జల్లండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తలకడ కింద లేదా పక్కన ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఎవరు తొక్కిడి లేని చెట్లలో పోయండి. ఇదంతా ఆ వ్యక్తి మీ ఇంట్లోకి తెచ్చిన వ్యతిరేక శక్తిని, కుట్రపూరిత దుష్ట శక్తులను పూర్తిగా నిర్మూలిస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా మీ గుండెల్లో నింపుకోండి. ఈ రాబోయే రోజుల్లో మీ ఓర్పుకు, మీ ఏకాగ్రతకు, మీ మానసిక స్థైర్యానికి అత్యంత పెద్ద పరీక్ష. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే ఆ ప్రమాదం నుండి సులువుగా బయటపడతారు. మీ మనసును చల్లగా ఉంచుకోండి. కోపం వస్తే దీర్ఘశ్వాస తీసుకోండి. మీ జీవితం మీకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ అనుభవాన్ని ఇప్పుడు అడ్డుగోడలా మలుచుకోకండి. బ్రహ్మాండపు శక్తులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. మీరు గనుక కొంచెం అసమర్థులుగా వ్యవహరిస్తే సర్వస్వం కోల్పోతారు. ఏది ఏమైనా సరే ఆ వ్యక్తి ముందు మీ పెదవులు కదలకుండా గట్టిగా ప్రతిజ్ఞ చేయండి. ఆ వ్యక్తి మీ ఎదురుగా కూర్చున్నప్పుడు మీ కళ్లలో భయం కనిపించకూడదు. అలా అని అతి చనువు అంతకంటే ఉండకూడదు. స్నేహితులారా, వృషభ రాశి స్నేహితులారా, ఇప్పుడు మీ ఇల్లు మరియు మీ సంపాదనను కాపాడుకునే సమయం ఇది. ఈ రోజు నేను చెప్పేవి కేవలం సాధారణ మాటలు కావు. మీ కుటుంబాన్ని రక్షించే ఒక అజేయమైన దివ్య కవచం. ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మీరు మానసికంగా ఉక్కుల దృఢంగా ఉండాలి. మీరు ఎవరి సహాయం అవసరం లేదని, మీ జీవితం మీ స్వశక్తిపై ఆధారపడి ఉందని అతనికి గట్టిగా అర్థం కావాలి. మీ అతిపెద్ద బలం మీ సంపాదన మరియు మీ
కుటుంబం, కానీ దానినే మీ బలహీనతగా మార్చకండి. మీ ముఖంపై ఎలాంటి ఆందోళన కనిపించకూడదు. మీ ప్రశాంతతే ఆ శత్రులకు అత్యంత పెద్ద సమాధానం అవుతుంది. మహాదేవుడు మీ కోసం పెట్టిన ఈ 4 రోజుల పరీక్ష సమయాన్ని మీ ధైర్యంతో, సాధన బలంతో మీరు విజయవంతంగా దాటాలి. మీ పెద్దల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి. మీ ఇంటి గుడిలో దీపం వెలిగించి మిమ్మల్ని రక్షించమని ఆ పరమేశ్వరిని వేడుకోండి. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే ప్రమాదకర కాలాన్ని అత్యంత అప్రమత్తంగా ఎదుర్కోండి. మీ కష్టాన్ని, మీ సంపదను ఎవరికి దోచిపెట్టకండి. కేవలం మీ పెదవులు ఇప్పకుండా మౌనంగా ఉండండి. మీ ఆ 5 రహస్యాలు మీ గుండెల గట్టిగా దాచుకోండి. ఈశ్వరుడు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, ప్రతి కుట్ర నుండి రక్షించాలని, మహాదేవుడి కృప మీ కుటుంబాన్ని కాపాడాలని, రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టాలు జరగకుండా మిమ్మల్ని పరమేశ్వరుడు, శనిదేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబాన్ని మరియు మీ సంపదను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోండి. మరి స్నేహితులారా, వృషభ రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.